హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మనకు జూలై నెలకు శాలరీస్ అనేటువంటివి అయితే బిల్లు పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా శాలరీస్ అనేటువంటివి అయితే క్రెడిట్ కాలేదు. అయితే ఈ యొక్క శాలరీలకు సంబంధించి మనకు జూన్ నెల రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క బిల్స్ అనేటువంటి వాటిని సబ్మిట్ చేయాలంటే మనకు ఆదేశాలు అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అయితే మనకు ఏ విధంగా బిల్స్ అనేటువంటివి సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఏ తేదీ లోపల ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి శాలరీ అనేటువంటిది క్రెడిట్ అవుతుంది జూలై నెలకు సంబంధించి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తేనే మీ యొక్క శాలరీ బిల్ అనేటువంటిది అప్డేట్ అయ్యి మీకు శాలరీ అనేటువంటిది అకౌంట్కి క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా అయితే చేయాలి ఈ ప్రాసెస్ అనేటువంటిది. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 19వ తారీఖు వరకు అయితే ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళని విధుల నుంచి పూర్తిగా తొలగించడానికైతే అవకాశం అయితే ఉండదు. కాబట్టి వాళ్ళకి శాలరీ బిల్స్ అనేటువంటివి కూడా చేయాలి, శాలరీ అనేటువంటిది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేయలేదు కాబట్టి వీళ్ళకి శాలరీ అనేటువంటిది అయితే పే చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే. ఈ నేపథ్యంలో మనకు జూలై నెలకు ఈ యొక్క శాలరీ అనేటువంటిది అయితే కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా కూడా ఇస్తారు ఎవరని. అయితే మనకు జూన్ నెలది అయితే పెండింగ్లో అయితే ఉంది. ఆ జూన్ నెల శాలరీ అనేటువంటిది ఇంతవరకు కూడా ఎవరికైతే క్రెడిట్ కాలేదు. 1వ తారీఖున అయితే యాక్చువల్గా క్రెడిట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాలంటీర్స్ను పక్కన పెట్టేశారు కంప్లీట్గా. ఇకపోతే మనకు శాలరీ అనేటువంటిది అయితే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క పదవీ కాలం మనకు ఆగస్టు 19వ తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో మనకు దీనికి సంబంధించి పేమెంట్ బిల్స్ అయితే అప్డేట్ చేయమని మనకు చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం అనేటువంటిది. అది ఎక్కడ చేసుకోవాలి, ఎట్లా చేయాలి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. జూన్ నెల రెగ్యులర్ బిల్లు ఎవరైతే సబ్మిట్ కాలేదో అటువంటి వాలంటీర్లకు సప్లిమెంటరీ శాలరీ బిల్గా మనకు జూన్ 2024 నెలదైతే పెడుతున్నారు. అందరూ కూడా మనకు ఇదొక గమనించుకొని ఈ యొక్క బిల్ అనేటువంటి దాన్ని అయితే అప్డేట్ చేయించుకోవాల్సిందిగా అయితే కోరడం అయితే జరిగింది. ఈ యొక్క యాప్లో అయితే చెక్ చేసుకోమని చెప్పారు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే దాంట్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఎట్లా చేసుకోవాలనుకుంటుంది. నిధి యాప్లో వాలంటీర్ శాలరీల బిల్స్ అనేటువంటివి అయితే స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో, ఎట్లా అప్డేట్ చేసుకోవాలో ఆ కంప్లీట్ డీటెయిల్స్ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనకు ఆ యొక్క యాప్ మీ యొక్క మొబైల్ ఫోన్లో లేకుంటే ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్ మీ దగ్గర లేకుంటే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేశాక ముందుగా చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే తర్వాత మీకు దాంట్లో యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. ఆ యొక్క యూజర్ నేమ్ దగ్గర మీకు CFMS ID అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ దగ్గర మీకు CFSS అయితే @123 అయితే ఈ యొక్క పాస్వర్డ్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సబ్మిట్ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే OTP అయితే వస్తుంది. ఆ యొక్క OTP మీరు అక్కడే ఎంటర్ చేసి ఓకే అనేటువంటిది అయితే చేయాలి. ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేటువంటిది అయితే రాంగ్ చూపించినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ అయితే కొట్టి మీరు ఎంటర్ అనేటువంటిది అయితే చేసుకోవాలి. ఓకేనా? OTP ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ కింద యారో మార్క్ లాగా అయితే ఒకటి ఉంటుంది, బాణం గుర్తు. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు లాగిన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది ఇక్కడికి. ఓకేనా? ఆ యొక్క యాప్ అనేటువంటిది లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఏంటి అంటే దాని తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాలి మీరు. దాని తర్వాత దానికి కనబడే పే స్లిప్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క శాలరీ వివరాలు నెలవారీగా అయితే కనిపిస్తాయి అక్కడ. మీకు ఏ శాలరీలు ఎంతెంత అయితే అప్డేట్ అయ్యాయి, ఎంతెంత ఏ నెలకైతే రావడం జరిగింది, ఇంకా ఏ నెలకు సంబంధించి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి అప్డేట్ అయ్యిందా లేదా మొదలైన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది అక్కడ. ఓకేనా? ఖచ్చితంగా అయితే మీ యొక్క CFMS ID నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అక్కడ. దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేటువంటిది CFSS అయితే @123 పాస్వర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మీరు పేమెంట్ స్టేటస్కి సంబంధించి
బిల్స్ అనేటువంటిది అయితే అప్డేట్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా అయితే వాలంటీర్స్ అందరూ కూడా ఎవరికైతే జూన్ నెల శాలరీ పడలేదో వాళ్ళందరూ కూడా బిల్స్ అనేటువంటివి అయితే అప్డేట్ చేసుకోండి ఆ యాప్లోకి వెళ్ళి. సో నేను స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్పాను. సో ఆ యొక్క యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వెంటనే అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకు